వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. విశాఖపట్నం టు బెంగళూరు వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే రాబోతుంది. ఇది విశాఖపట్నంలో 8:15 కల్లా స్టార్ట్ అవుతుందంట. బెంగళూరులో 10 AM కల్లా రీచ్ అవుతుంది. అరౌండ్ 14 అవర్స్. మామూలు ట్రైన్స్ అయితే 18 అవర్స్ తీసుకుంటాయంట. దీనికైతే జస్ట్ 14 అవర్స్. ప్రపోజ్డ్ రూట్ వచ్చేసి విశాఖపట్నం, దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, బెంగళూరు. బిఫోర్ దసరా కల్లా ఈ ట్రైన్ అయితే లాంచ్ చేయాలని చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ నెల్లూరు దత్తలూరులో అనంత్ టెక్నాలజీస్ అని ఒక డ్రోన్ అండ్ మిజైల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫెసిలిటీ అయితే రాబోతుంది. దీనికి 1000 crores అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. 300 acresలో ఈ ప్లాంట్ అయితే రాబోతుందంట. నెక్స్ట్ మేజర్ టెలికాం కంపెనీస్ జియో, ఎయిర్టెల్ ప్లాన్స్ అయితే పెంచబోతా ఉన్నారు. రేట్లు 12 to 15% అయితే పెంచుతారంట. ఇవి ఫస్ట్లో బాగానే ఉంటాయి కానీ మంచిగా ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడైతే దోలు తీర్చేస్తున్నారు. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2026 బ్రిటన్లో జరిగాయి కదా, అందులో మన స్టేట్ వైజ్ ఎవరికి వచ్చాయంటే హర్యానాకి 11 వచ్చాయి మెడల్స్, మణిపూర్ 4, తమిళనాడు 3, బీహార్ 2, ఢిల్లీ 2, మహారాష్ట్ర 2, కేరళ 2, పంజాబ్ 2, ఉత్తరప్రదేశ్ 2, ఉత్తరాఖండ్ 2, త్రిపుర 1, రాజస్థాన్ 1, ఆంధ్రప్రదేశ్ 1, అస్సాం 1, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వీటన్నిటికీ 1, తెలంగాణకి ఒకటి కూడా. నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ 2030లో అహ్మదాబాద్లో అయితే కండక్ట్ చేస్తున్నారంట. మరి దీనికి మంచిగా ప్లాన్ చేసి మనోళ్ళు సెట్ చేయాలా. ఖచ్చితంగా ఏదోటి ఇట్లా బాగాలేదు, ఇక్కడ బాగా జరగలేదని చూపించడానికి అయితే ట్రై చేస్తారు ఇంటర్నేషనల్ మీడియా అంతా. దానికి మనోళ్ళు మంచిగా ప్లాన్ చేసి గేమ్స్ అయితే కండక్ట్ చేయాలా. అహ్మదాబాద్ అంటే గుజరాత్లో కదా. నెక్స్ట్ తిరుమలలో ఇండియన్ ఫ్లాగ్ని తీసుకుపోకూడదని చెప్పేసి ఇతన్ని అయితే ఆపేసినారు. అసలు ఎందుకు తీసుకోపోకూడదు అంటే స్పిరిచువల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం అంట. అంటే పొలిటికల్ ఫ్లాగ్స్ కానీ ఏ ఫ్లాగ్స్ కానీ ఉండకూడదు అనేసి, ఒకటే రీజియన్కి చెందినవాడు కాకుండా దేవుడు అందరికీ చెందాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. పొలిటికల్ ఫ్లాగ్స్ అంటే పర్లేదు కానీ రీజనల్ ఫ్లాగ్స్ అలాంటివి ఇంకా మన ఇండియన్ ఫ్లాగ్ని ఒకటి అలో చేస్తే బాగానే ఉంటుంది. మరి అమెరికా ఇలాంటి దేశాల్లో వాళ్ళ ఫ్లాగ్ని గర్వంగా తీసుకుపోతారు ఎక్కడ పడితే అక్కడికి. మనకు అలా ఉండదు. కార్ల మీద పెట్టుకోకూడదు అంటారు, ఆడ ఇట్లా గుడ్ల దగ్గర తీసుకురాకూడదు అంటారు. గుడ్ల దగ్గర అంటే సరే, బయట కూడా మరి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి మన ఫ్లాగ్కి. అదే అమెరికా ఇలాంటి దేశాల్లో అయితే వాళ్ళు మంచిగా ఇంట్ల మీద పెట్టుకుంటారు, హ్యాపీగా షర్ట్స్ మీద పెట్టుకుంటారు, మంచిగా ప్రౌడ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ గురించి. మనకు అలా ఉండదు, ఎక్కడెక్కడ ఆపేస్తారా బాబు అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ భోగాపురంలో మంచిగా ఆడ ఫౌంటైన్ పెడితే వెళ్ళి స్నానం చేస్తున్నారు. కంప్లీట్ ఇది అయితే మనకి బ్యాడ్ నేమ్. నెక్స్ట్ ఇతను ఎవరో ఊరికే అనలేదు, సౌత్ బీహార్ అని పెట్టాడు. ఈ భోగాపురం చెట్లు ఎత్తుకుపోయేది పెట్టి ఊరికే అనలేదు సౌత్ బీహార్ వాళ్ళు అని పెట్టాడు. దానికి రిప్లై ఇది సంగారెడ్డిలో జరిగిందంట. లారీ ఒకటి యాక్సిడెంట్ అయితే వెనుకలు ఉన్న సామాన్లన్నీ ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇది తెలంగాణ అని చెప్పి పెట్టాడు. 20 lakhs స్టఫ్ అంట దొంగతనం చేశారు. కాబట్టి అటు ఇటు చూసుకుంటే మొత్తం అంతా ఒకటే మనోళ్ళంతా. పీపుల్ ఎట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అంట. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్, ఇతన్నైతే పోలీసులు ఎత్తుకొని పోతా ఉన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అక్రమాలని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ వీళ్ళు అక్రమాలను ప్రశ్నించారంట, అందుకు లాక్కెళ్తున్నారు అని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టినారు. అప్పట్లో ఇతందే కదా విశ్వరూపం చూపించారు మీడియాలో అంతా, న్యూస్ ఛానల్స్ ఉదయాన్నే లేవగానే ఆ దరిద్రాన్ని అయితే చూడాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంట. అసలు ఇలాంటి వాళ్ళని అప్పట్లో దొరికినప్పుడు వీడియోలు బయటపడినప్పుడు వీళ్ళని తీసేయాలి వైఎస్ఆర్సీపీ నుండి. ఇంకా మంచి మినిస్టర్ పోస్టులు ఇచ్చారు, అది చండాలం. భోగాపురం అయిపోయింది, ఇప్పుడు పోలవరం జగన్మాయ్యే కట్టాడంట. వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్టు వద్ద నీటి మట్టాల గమనీయంగా పెరిగిన గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైఎస్ జగన్ గారు చర్యలు. ఇప్పుడు స్పిల్వే వద్ద నీటి మట్టం
34.150 మీటర్లకు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 34.450 మీటర్లకు చేరుకున్న చెక్కు చెదరని పోలవరం. అయిపోయింది, భోగాపురం అయిపోయింది, ఇప్పుడు పోలవరం కూడా మీరే కట్టినా అంటున్నారు. మరి అప్పట్లో అంబటి వాళ్ళ వీడియోలు ఇవాళ చెప్తూ ఏకావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అప్పట్లో ఇంకొక మినిస్టర్ మేము కడతాము, ఈ డేట్ చెప్పినాడు, ఈ డేట్లో కడతామని చెప్పినాడు. మళ్ళీ ఈయనేమో మాకు అసలు పోలవరం అంటే తెలీదు, అర్థం కావట్లేదు అన్నాడు. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో అఫీషియల్గా చేసుకున్నారు జగన్ వల్లే జరిగిందని చెప్పి. కాంప్లికేటెడ్ ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఎందుకురా ఊకే ఇవన్నీ మాటలు, అట్లంటా అలాంటి పెడతారు, అలా దొరికిపోతారు. ఇది పెట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పార్టీ ఛానల్. నెక్స్ట్ ఇది అప్పట్లో న్యూక్లియర్ టెస్టులు జరపొద్దు, ఇండియాకి న్యూక్లియర్ వెపన్స్ రాకూడదు, ఇండియా చాలా వీక్గా ఉండాలని చెప్పేసి ప్రొటెస్ట్లు అయితే చేశారంట వీళ్ళు. శాంతి చాయే అంట. అట్లా అనుకుంటే ఎప్పుడు ఏసి పడదో పెట్టోళ్ళు మన ఇండియాని. నెక్స్ట్ ధ్రువరాటి ఒక ట్వీట్ అయితే పెట్టినాడు. ఇఫ్ యూ బై గ్రాసరీస్ ఫ్రమ్ యువర్ లోకల్ మండీ, టేక్ ఎన్ ఆటో రిక్షా టు వర్క్, ఈట్ ఇన్ లోకల్ డాబా, మెజారిటీ ప్రాఫిట్స్ గో టు కామన్ పీపుల్ అరౌండ్ యూ. ఇఫ్ యూ బై గ్రోసరీస్ ఫ్రమ్ రిలయన్స్ ఫ్రెష్, టేక్ ఎన్ యూబర్ టు వర్క్, ఈట్ ఇన్ మెక్డానల్డ్స్, మెజారిటీ ప్రాఫిట్స్ గో టు అల్ట్రా రిచ్ బిలియనర్స్. ఇలా లోకల్గా ఆటో రిక్షాలో తినండి పోండి, ఆటో లోకల్ హోటల్లో తినండి, అలా అయితే లోకల్ పీపుల్ బాగుంటారు. మీరు రిలయన్స్ ఫ్రెష్, యూబరు ఇలాంటి వాటిలో పోతే మెజారిటీ ప్రాఫిట్స్ రిచ్ బిలియనర్స్ పోతాయి అంటున్నాడు. దీనికి రిప్లై, యూట్యూబ్లో వీడియోలు చేయొద్దండి, ఆ ప్రాఫిట్స్ బిలియనర్స్కి వెళ్తాయి. రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ వేయండి, అప్పుడు గరీబో అంటే పూర్ పీపుల్ ఎంటర్టైన్ చేయండి అంటున్నాడు. రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేసి నేను చెప్పండిరా అంటే ప్రతివాడు కమ్యూనిస్ట్ ఐడియాలు ఇస్తాడు. నెక్స్ట్ మూవీస్ చూసుకుంటే నాగవంశీ, చింటూ బాయ్, జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్కి వార్నింగ్ అయితే ఇస్తా ఉన్నాడు. థర్డ్ ఫిల్మ్, hopefully you give us a hat trick and the film came out really well. That's what I was comparing with my super hit film of our career only. If you don't give the score like that and make this a blockbuster like that, Surya fans will kill you. You remember that? Sir, ఇవరెన్న సార్ ఏరియాలో పెరియ రౌడీ ఏర్పాటు పోలా ఏమనుకున్నావు మరి, ఏరియాలో పెరియ రౌడీ చింటూ బాయ్. ఐ విల్ కిల్ యు గారు సార్. నో సార్, టెల్ అన్బాద్ చెప్పు సార్. The music director sir, we should warn like this only. ఓ వార్నింగ్ ఓన్లీ సార్. ఓకే సార్, తెలుగు హీరోస్ కరెక్ట్ మాస్ ఉంది సార్. ఓకే సార్, వార్నింగ్ ఇచ్చేస్తాడు చింటూ బాయ్. నెక్స్ట్ ఇతను సన్నీ డియోల్, వీళ్ళది ఏదో అది బట్వారా 1947 అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. బట్వారా అని అప్పట్లో జరిగిండే, పార్టీషన్ జరిగినప్పుడు జరిగిండే. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ స్టోరీ ఏదైతే ఉందో అదైతే ఫిక్షనల్ స్టోరీ. అంటే హిందూ ఉమెన్ ఉండడము ఒక ఇంట్లో, ఆ హిందూ ఉమెన్ని ముస్లిమ్స్ వచ్చి ముస్లిం ఫ్యామిలీ కాపాడము, అదంతా ఫిక్షనల్. దీని ప్రొడ్యూసర్ వచ్చేసి అమీర్ ఖాన్ అంట, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్. వీళ్ళు ఇది అసలైన ప్రొపగండా. అందులో హీరో ఇప్పుడు ఇది ఏమంటాడంటే పాకిస్తాను ఆంట్ అంట, ఇండియాకి ఆంటీ అంట. పాకిస్తాన్ ఈజ్ మై మదర్ సిస్టర్ అంట, ఇండియా ఈజ్ మై మదర్, పాకిస్తాన్ ఈజ్ మై మదర్ సిస్టర్ అంట. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న టెర్రరిజము దాని గురించి ఏం మాట్లాడరు వీళ్ళు, ఓన్లీ ఎప్పుడు బ్రదరు సిస్టరు అనుకుంటా. ఇతనే ఇప్పుడు రామాయణ ఉంది కదా రణబీర్ కపూర్ యష్, అందులో హనుమంతుడి క్యారెక్టర్ చేసి ఇతనే అంట. నెక్స్ట్ మొన్న ఎవరో స్పైడర్ మ్యాన్లో ఐటమ్ సాంగ్ లేదు, ఎలివేషన్ సీన్ లేదన్నాడని చెప్పి ఐటమ్ సాంగ్ చేసినారు ఇప్పుడు. ఇల్లు హైదరాబాద్లో అంట, ఇది ఎలివేషన్ సీను. థియేటర్ దద్దరిల్లిపోయింది. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ వరల్డ్ వైడ్గా $1 బిలియన్ అయితే క్రాస్ చేసిందంట. బడ్జెట్ అయితే $225 మిలియన్. అందులో ఇండియాలో 309 crores, ఇండియా వాళ్ళ అంటే అన్ని లాంగ్వేజ్లో 309 crores అయితే వచ్చాయి. వెన్ యూ ఫర్గెట్ టు షేవ్ అంట. చే మహాదారుణం రా. వాళ్ళు ఏదో రస్టిక్ అని చెప్పి ఒక మూవీ తీస్తుంటే దారుణం చేస్తారా.
నెక్స్ట్ గోపీచంద్ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఇయర్స్ అయితే కంప్లీట్ చేశాడు. చాలా మూవీస్ అయితే తీసినాడు. అప్కమింగ్ మూవీస్ భారతవర్ష, సింగ అంట. నాకు ఒకటి ఏంటంటే సలార్లో పృథ్వీరాజ్ క్యారెక్టర్కి గోపీచంద్ తీసుకుంటే మాత్రం మామూలుగా ఉండేది కాదు. నెక్స్ట్ ఈమెకి తెలంగాణ బస్సులో ఒక కోట్ అయితే కనపడింది. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామంట. ఫ్రీ బస్సులు వచ్చాక పెట్టారేమో ఇలాగా. అసలు పురుషులకి గౌరవం కూడా ఇస్తారా, ఒకటి మీద పడిపోతుంది. నెక్స్ట్ జీవా ఈ తంగప్పన్ అంట కొత్త మూవీ. ఈ పోస్టర్ చూడగానే సిద్ధార్థి అప్పుడు ఏదో మూవీ వచ్చింది కదా, చిన్న పాప ఫాదర్ క్యారెక్టర్, ఆ మూవీ గుర్తొచ్చింది. నెక్స్ట్ నాని ప్రొడ్యూసరు, హీరో నితిన్. కొత్త మూవీ ఇదేంటి అలియాస్ సుర్కుమియా అంట. ఇందులో హీరో ఒక రైటర్ ఏమో, అడల్ట్ బుక్స్ రాసే ఒక రైటర్. దాని టీజర్ అయితే వచ్చింది. నెక్స్ట్ కొరియన్ కనకరాజుకి సీక్వెల్ కూడా రావచ్చు అంటున్నారు. ఈ మూవీ హిట్ అయితే వస్తుంది, లేకపోతే కష్టమే. దేవరా అవుతుంది.